కేసులు మనకి కొత్తేమి కాదు. మీరు భయపడాల్సిన పని లేదు. మీకు మేమున్నాం, మన నాయకుడు ఉన్నాడు. ఆయన పేరు చెబితే అవతల వారికి ఇక అంతే సంగతి అంటున్నారట ఆ పార్టీ నేతలు. ఇదేదో మోటివేషన్ కార్యక్రమంలా ఉంది అనుకుంటున్నారా? అటు ఇటుగా అలాంటిదే. కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న పార్టీ క్యాడర్ కి ఈ మాటలతోనే టానిక్ తాగించే ప్రయత్నం చేస్తున్నారట ముఖ్య నేతలు. ఇంతకీ ఎక్కడ ఏ పార్టీలో జరుగుతోంది మోటివేషన్ ప్రోగ్రామ్? ఉత్తరాంధ్రలో అత్యంత కీలక జిల్లా విజయనగరం. రాజకీయ చైతన్యానికి మారుపేరు. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నేతలకు కేరాఫ్గా ఉంది విజయనగరం జిల్లా. ఆ జిల్లాలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత స్తబ్దత నెలకొంది. పార్టీ కీలక నేతలు పక్క జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తుంటే లోకల్ క్యాడర్ భవిష్యత్తుపై గుబులుగా ఉంది. ఇటీవల కాలంలో పార్టీ కీలక నేతలు రాష్ట్ర స్థాయి సమస్యలపై దృష్టి పెట్టి పొరుగున ఉన్న విశాఖ మహానగరంలో మీడియా సమావేశాలకే పరిమితమవుతారన్న ఆందోళన స్థానిక క్యాడర్లో మొదలైందట. ఉన్నోళ్లంతా అటువైపు వెళ్లిపోతే మనకు అండగా ఉండేది ఎవరనే సందేహంతో పార్టీ శ్రేణులు ఉంటే పెద్ద తలకాయల తరపున వారసులు ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం ఊపందుకుంటుందట. విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బొత్స సత్యనారాయణ గత పార్లమెంటు ఎన్నికల నాటి నుంచే విశాఖ వేదికగానే రాజకీయాలు చేస్తున్నారు. దానికోసమే ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దక్కించుకున్నారని అంతా భావిస్తుంటే దానికి అనుగుణంగానే విశాఖలోనే ఎక్కువగా ఉంటున్నారు బొత్స కూడా. మరో పక్క జిల్లా అధ్యక్ష బాధ్యతలు చూస్తున్న జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీనుకి భీమిలి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో ఆయన కూడా జోడుగుర్రాల స్వారీ చేస్తున్నారు. దీంతో ముఖ్య నేతలు విజయనగరం జిల్లాలోని వైసీపీ క్యాడర్కి అందుబాటులో లేకుండా పోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు కూటమి నేతల జోరుతో పార్టీలోని కింది స్థాయి క్యాడర్ దిశానిర్దేశం చేసేవారు లేక దిక్కులు చూస్తోంది. విజయనగరం జిల్లాలో పార్టీ పరిస్థితి గుర్తించిన వైసీపీ జిల్లా పెద్దలు స్థానిక సంస్థల ఎన్నికల సమరాన్ని దృష్టిలో పెట్టుకుని కాయకల్ప చికిత్సకు సిద్ధమయ్యారట. మరీ ఆలస్యం చేస్తే పరిస్థితి చేయి దాటిపోతుందేమోనని క్యాడర్ని యాక్టివ్ చేసే పనిలో పడ్డారు. వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి క్యాడర్లో జోష్ నింపారు. బాహుబలి లాంటి జగనుండగా భయపడాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తన మాటలతో క్యాడర్ని ఆకట్టుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలో స్థానిక నేతలకు హితబోధ చేశారంటున్నారు పార్టీ శ్రేణులు. బొత్స సత్యనారాయణ, మజ్జి శ్రీనివాసరావు, పీడిక రాజనదొర, కోలగట్ల వీరభద్రస్వామి వంటి నాయకుల ప్రసంగాలతో ఫ్యాన్ పార్టీ క్యాడర్ని మళ్లీ యాక్టివ్ మోడ్లోకి తెచ్చాయి. ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో విజయనగరంలో ఫ్యాను పార్టీ స్పీడు పెరుగుతుందని నేతలు భావిస్తున్నారు. స్థానిక సమరానికి సన్నద్ధం చేసేందుకు నిర్వహించిన సమావేశం ఫలితాన్ని ఇస్తుందో లేదో, క్యాడర్ మళ్లీ ఉత్సాహంగా ముందుకెళ్తుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి మరి. సో ఇది ఇవాల్టి లోగొట్టు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.